హాయ్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రసన్న వ్లాగ్స్. ఈరోజు వీడియో ఏంటంటే చూస్తున్నారా, మా గార్డెన్లో కాసిన కాకరకాయలు, బెండకాయలు అండ్ బచ్చల కూర చూస్తున్నారు కదా. అసలు ఎంత పెద్ద ఆకండి, చూస్తున్నారా ఎంత పెద్ద ఆకు ఇది. అసలు నేను ఎన్ని రోజులు అవుతుందో గార్డెన్లోకి. మొన్న కూరగాయలు తెచ్చాను కానీ 2 డేస్ నుంచి వర్షం పడుతుంది కదా, మా మొలక చెట్టుకు పాకింది అనమాట ఇది. ఆ మండలు గాలికి ఇరిగిపోయినాయి. అసలు సర్లా అవన్నీ తీసేద్దాం, మళ్ళీ మొక్కలన్నీ ఆగమైపోతాయి అని చెప్పేసి నేను ఇవాళ వెళ్తే అసలు చూడండి, అసలు ఇంత బచ్చల కూర తెలుసు. అసలు మాకు 2 టైమ్స్ వస్తుంది అనమాట ఇంత బచ్చల కూర. అండ్ కాకరకాయలు, బెండకాయలు ఇందులో ఉన్నాయండి చూడండి. ఇవాళ అసలు నేను ఎందుకో వెళ్ళా కానీ అసలు ఎంత బాగున్నాయో కాకరకాయలు, బెండకాయలు. అందరి ఇళ్ళల్లో కాకరకాయలు తినరు కానీ మా ఇంట్లో కాకరకాయ కూర ఇష్టంగా తింటారు అనమాట. ఎందుకో మరి ఫస్ట్లో తినేవాళ్ళు కాదు, తర్వాత మా పిల్లల కానించి మంచిగా ఫ్రై చేస్తే వెల్లుల్లి కారం వేసి చేస్తే మా పిల్లలు ఇష్టంగా తింటారు. చూస్తున్నారు బెండకాయలు, కాకరకాయలు కూడా మాకు 2 టైమ్స్ వచ్చేలాగా ఉంది. నేను చాలా మందికి ఇంకా పెట్టాను కూడా, మా ఇంట్లో చాలా కాసినాయి. ఒకసారి అయితే చూస్తున్నారా, అసలు మన ఇంట్లో కాసేయండి, ఏ మందులు మాకులు ఏం వేయకోకుండా న్యాచురల్గా వండించినాయి అనమాట. ఇంకా ఉంది బచ్చల కూర అండ్ ఇంకా ఉంది గోంగూర కూడా ఉంది. చూస్తున్నారా అసలు ఎన్ని ఉన్నాయో. బచ్చల కూర చూస్తుంటే అసలు పెద్ద పెద్ద ఆకులు, పచ్చి ఆకులు తిరుగుతుంది, అంత బాగున్నాయి. చూస్తున్నారా ఫ్రెష్గా వానకి తడిసింది కదండి, దుమ్ము ధూళి లేకుండా. చూస్తున్నారు ఎంత నీట్గా ఉందో. బ్యాగ్ కూడా చూడండి, ఒక్క పురుగు లేకపోతే ఇంత నీట్గా ఫ్రెష్గా ఉండే ఆర్గానిక్ అనమాట. అసలు ఎంత బాగున్నాయో నాకు చాలా. అసలు బచ్చల కూర చూస్తుంటే కళ్ళు తిరిగిపోయినాయి ఇవాళ అసలు లాగిన. అండ్ చూస్తున్నారు కదా, ఇలా కూడా మీ ఇంట్లో చిన్న చిన్న స్పేస్లలో కూడా పెంచుకోవచ్చండి. థ్యాంక్ యూ, బాయ్ బాయ్.